ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించి నిర్మాణ పనుల్లో మరో కీలక ఘట్టం. రాజధాని నగరాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో విస్తరించడానికి అవసరమైన మరికొంత భూమికి సంబంధించి రెండవ దశ ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ నిన్న ప్రారంభమైంది లాంఛనంగా. మొత్తం 7 గ్రామాల్లో 16,666 ఎకరాలకు సంబంధించి ల్యాండ్ పూలింగ్కి సంబంధించిన మంత్రి నారాయణ అలాగే ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ అక్కడ రైతులతో గ్రామ సభలు నిర్వహించారు. మరోవైపు ఇదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు నిన్న రాత్రి. అమరావతికి చట్టబద్ధత కల్పించడం అనే అంశం మీద ప్రధానంగా చర్చ జరిగింది. అది రానున్న బడ్జెట్ సమావేశాల్లో బిల్ చేయాలని, ఎందుకంటే చట్టబద్ధత కలిగిస్తే పెట్టుబడి పెట్టే వాళ్ళకి మరింత మందికి పరిశ్రమలు రావడానికి కొంత భరోసాగా ఊతంగా ఉంటుంది. ఇప్పటికైతే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన ఇచ్చే భరోసా ఆయన ఇస్తున్నారు, లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. కానీ దీనికి ఒక ముద్ర, ఒక స్టాంప్ వేసేస్తే ఎందుకు ఆ చట్టబద్ధత కావాలి అంటే ఒక 5 ఏళ్ళు వెనక్కి వెళ్ళాలి, 7 ఏళ్ళు వెనక్కి వెళ్ళాలి. ఈ గవర్నమెంట్ సుమారుగా 7 ఏళ్ళు అయిపోతుంది. ఇంకా 2019 నుంచి 24 మధ్యలో దిదెన్ సీఎం జగన్మోహన్ రెడ్డి అమరావతిని లిటరల్లీ కిల్డ్, చంపేశాడు. ఆయన చంపేయడమే కాదు, వాళ్ళ మంత్రులతోనూ నాయకులతోనూ దాన్ని శ్మశానం అనిపించాడు. అడవిలాగా పిచ్చి మొక్కలు, లేకపోతే ఓ పక్కన పిచ్చి మొక్కలతో అడవిలా తయారు చేశారు, ఓ పక్కన అదే నోటితో ఎడారన్నారు, జంతువులు తిరిగే ప్లేస్ అన్నారు, మహిళలను అవమానించారు. ఎక్కడా లేనట్టుగా అసలు ఏ దేశంలో కానీ ప్రపంచంలోనే ఎక్కడా ఉండదు. ఒక ప్రాంతాన్ని ఒక పార్టీకో, ఒక ప్రాంతానికో, ఒక సామాజిక వర్గానికో అంటే ఒక కులానికో ఆపాదించి మాట్లాడారు. ఇవన్నీ దాటుకుని మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదిగో సరిగ్గా బొత్స వచ్చారు. ఆయనే రకరకాల మాట్లాడారు. అంటే జగన్మోహన్ రెడ్డి వాయిస్నే ఆయన చెప్పారు అనేక సందర్భాల్లో. కన్ఫ్యూజనా లేకపోతే ఇంకోట అనుకున్నాం కానీ లేదు, క్లారిటీ ఉంది. దే వాంటెడ్ టు కిల్ అమరావతి లిటరల్లీ, బ్రూటల్లీ. అమరావతి అనేది ఏదో చంద్రబాబు నాయుడు ఇంటి సొత్తులాగా ఆయన రాష్ట్ర ప్రజలకు ఒక బ్రహ్మాండమైన ప్రజా రాజధాని ఇవ్వాలి అని ఏదైనా ఆ స్కేల్లో ఆలోచించే స్థాయి కాబట్టి ప్రపంచ అత్యుత్తమ 5 నగరాల్లో ఉండాలని ఆలోచిస్తే అదేదో ఆయన ఇల్లు కట్టుకున్నట్టు ఫీల్ అయ్యారు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత. ఆయన మీద ద్వేషంతో అమరావతిని చంపేశాడు జగన్మోహన్ రెడ్డి. సరే, ఇవన్నీ దాటుకుని బయటకు వచ్చిన తర్వాత రైతులకు కొంత, అప్పుడు ఎంత 44,000 ఎకరాలకు సంబంధించి పోలింగ్లో 33,000 ఎకరాలు 29 గ్రామాలను తీసుకోవడం అంటే ఆషామాషియా. అది ఒక్క ఎకరం ఇవ్వాలంటే ఒక రైతు ఎంత మదనం ఉంటుంది, ఎంత కన్విన్స్ చేయాలి. కేవలం చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి, ఆయన్ని చూసే ఇన్ని వేల ఎకరాలు ఇచ్చారు రైతులు. సరే, దానికి రిటర్నబుల్ ప్లాట్సా ఇంకోట అవి ఇస్తామని చెప్తే మాత్రం ఇంకొకరికి ఇచ్చేస్తారా అంతే సులువుగా? హైదరాబాద్ ఎగ్జాంపుల్ ఉంది. ఈయన అభివృద్ధి చేయగలడు, విజనరీ నాయకుడు, మన కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచిస్తాడనే నమ్మకంతో అడగగానే ముందుకొచ్చి ఇచ్చారు. త్యాగమే. కొంతమంది దాన్ని వ్యాపారమా, రియల్ ఎస్టేట్ అనొచ్చు, కానీ అది త్యాగమే. వాళ్ళు ఇచ్చినందుకు మరి ప్రభుత్వం ఏదోటి ఇవ్వాలిగా, అప్పటికప్పుడు డబ్బు ఇవ్వాలి. డబ్బు లేదు, రాజధాని లేని రాష్ట్రం డబ్బు ఎక్కడ వస్తుంది? రెవెన్యూలతో రాష్ట్రం. ఇదిగో మీకు భూమి ఇవ్వండి, రేపు మీకు ఇంత ఇస్తాం డెవలప్ చేసి అంటే ఇచ్చారు. అయితే ఇక్కడే కొంత సమస్య ఏంటంటే ఆ 5 ఏళ్లలో ఆ డిజైన్లు, దీనికోసం ఎక్కడ పెట్టాలి, ఇదంతా కొంత టైము, ఇంకా ఏడాదిన్నర ఎన్నికలకు వెళ్దాం అనగా ఆ ప్లేసు నిర్ధారించడము, దాని మీద ప్లానింగు, పూలింగు అంతా జరిగింది. ఈ లోపు ఎన్నికలు రావడం, భవనాలు కట్టారు, తాత్కాలికమేం కాదు. ఇప్పటికే ఆ భవనాలు అలాగే ఉంటాయి, ఎన్నేళ్ళైనా అలాగే ఉంటాయి. కాకపోతే తాత్కాలిక భవనాలని ప్రభుత్వం కాయినింగ్ చేయడం మీద కూడా అప్పుడు నాలాంటి వాళ్ళు అనవసరం అని అన్నాం. ఎందుకంటే అవి తాత్కాలికమేం కాదు, తాత్కాలిక సెటప్. అంటే అసెంబ్లీ, లేకపోతే ఇంకోటి మండలి, లేకపోతే సెక్రటేరియట్ అని ఇంకో పెద్ద భవనాలు కట్టుకుని అక్కడికి మారిస్తే ఈ భవనాలు ఇంకో ఆఫీసులకు ఇస్తారు. భవనాలు తాత్కాలికం కాదు, సెటప్ అది తాత్కాలికం. అయితే ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత మాకు గ్యారంటీ ఏంటి అనే పరిస్థితికి వచ్చేసారు కదా. ఎందుకంటే ఆయన అన్యాయం చేసేసాడు. ఆ భూములు ఇచ్చిన వాళ్ళకి అటు వ్యవసాయము లేదు, అటు ఉన్న రోడ్లు లేవు. రేపు ఆ భూమి ఏముందో తెలియదు, కొనేవాడు లేడు, అమ్ముకుందాం అంటే ఎక్కడికి పోతారు? ఏదో వస్తువు అయితే ఇంకో చోటుకి వెళ్ళి అమ్ముకుంటారు, భూమి ఎక్కడ అమ్ముకుంటారు? సో ఇక్కడ నిన్న 2వ విడత మొదలుపెట్టినప్పుడు కొంతమంది రైతులు అడగడంలో పూర్తిగా న్యాయం ఉంది. సార్, మేము ఇస్తున్నాం, మాకు ఇబ్బంది లేదు, మీరు అడిగారు, మేము ఇస్తున్నాం, మాకు నమ్మకం ఉంది. కానీ రేపు పొద్దున్న ఏమన్నా జరిగితే, రేపు మళ్ళీ ఒకవేళ మీరు ఉన్న 2-3 ఏళ్లలో పూర్తి చేయలేకపోతే, రేపు పొరపాటునో గ్రహపాటునో మళ్ళీ ప్రభుత్వం మారితే మా పరిస్థితి ఏంటి సార్? అదే కదా జరిగింది. అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వ భూమి 30,000 ఎకరాల పైన కావాలన్న పెద్ద మనిషి రేపు అధికారంలోకి వచ్చాక తూచన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. నో, అమరావతి రాజధాని కాదు, 3 రాజధానులు, దానికి ఏదో రకరకాల కథనాలు, భాష్యాలు చెప్పేసి వైజాగ్ అని, కర్నూలు అని, లేకపోతే అమరావతి అని ఏదో చేసి ఏమీ చేయకుండా మొత్తానికి ఆయన 11 సీట్లు పరిమితం ఇంట్లో కూర్చున్నాడు. వేరే విషయం. కానీ రైతుల గురించి కన్సర్న్ ఏంటంటే, ఇప్పటి వరకు గతంలోనే ఆంధ్రజ్యోతిలో మనం ఏబిఎన్లో ఇచ్చిన కథనాల ప్రకారం ఆగస్టులో అనేక
కారణాల రీత్యా పనులు కొంత ముందుకు సాగకపోవడం, వర్షాకాలం లేకపోతే ఈ పని చేసే వాళ్ళు దొరక్కపోవడం, ఇవన్నిటితో కొంత ముందుకు వెళ్ళలేదు. కానీ ఈ 6 నెలల్లో చాలా మార్పు వచ్చింది. నేను లేటెస్ట్ రిపోర్ట్ తీసుకుంటే కూడా చాలా వేగంగా ముందుకెళ్తోంది. దాదాపు 15-17 వేల మందిని తీసుకొచ్చి అక్కడ వేగంగా పనులు చేయించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది. అయినా కూడా ఇప్పుడు ఇచ్చే వాళ్ళకి ఏంటంటే, సార్ మాకు రుణమాఫీ, అప్పటికప్పుడు నారాయణ గారు మంత్రి ముఖ్యమంత్రితో మాట్లాడి ₹1,00,000 రుణమాఫీ ఇవ్వడానికి అగ్రి అయ్యారు. కానీ దాని మీద కూడా కొంత అసంతృప్తి ఉంది. అప్పుడు రేటు ప్రకారం కాదు కదా, మాకు ఇంకా ఎక్కువ చేయాలి, లేకపోతే మాకు ఇంకా ఎక్కువ రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వాలి, మాకు 3 ఏళ్లలో గ్యారంటీగా మీరు అభివృద్ధి చేయకపోతే ఏంటి అంటే, నిన్న శ్రవణ్ కుమార్ ఆయన కమిటీలో ఉన్నారు కాబట్టి, లేదు మీరు చట్టబద్ధత ఆల్రెడీ కలుగుతోంది, మీరు కావాలంటే అభివృద్ధి జరగకపోతే కోర్టుకు కూడా వెళ్ళొచ్చు అని. అంటే ఇంత కన్విన్స్ ఎందుకు చేయాల్సి వస్తుంది? గతంలో అడగగానే ముందుకొచ్చి ఇచ్చారు. ఏవో 2-3 గ్రామాల్లో కొంత ఇష్యూలు జరిగే తప్ప పెద్ద ఇబ్బందులేం కలగల. కానీ ఈసారి అప్పుడు ఇచ్చిన వాళ్ళు కొంత అసంతృప్తి, ఇప్పుడు ఇవ్వాలనుకుంటున్న వాళ్ళు కొన్ని అనుమానాలు ఉండడం సర్వసాధారణం, సహజంగా జరిగిందే. ఎందుకని పూర్తి స్థాయిలో అమరావతి నిర్మాణం జరగకపోవడం, ఈలోపు జగన్మోహన్ రెడ్డి రావడం, దాన్ని మొత్తానికి అడవి పాలు చేసేయడం, అక్కడ ఒక్క పని జరగకపోవడం, ఇవన్నీ పెట్టుకున్న అనుమానాలతో వాళ్ళ రైతులకు మరి భూమే కదా, అదే కాదా ఆధారం. సో ఇప్పుడు కౌలు పెంచాలని అడిగారు, దాని మీద కూడా ముఖ్యమంత్రి సానుకూలంగానే స్పందించారని చెప్తున్నారు. సో ఓవరాల్గా ఏంటంటే రైతులు ఇవ్వమని ఎక్కడా అనట్లేదు, కానీ వాళ్ళ కన్సర్న్స్ని అడ్రస్ చేయమని అడుగుతున్నారు, విచ్ ఈస్ వెరీ న్యాచురల్ అండ్ జెన్యూన్ కన్సర్న్ అది. దాన్ని ముఖ్యమంత్రి కూడా ఈ మధ్య రైతులతో మాట్లాడారు, కొంచెం ముందే మాట్లాడాల్సింది, ఎనివే పిలిపించుకుని మాట్లాడారు. ఇంకా వాళ్ళకున్న అనుమానాలు తొలగించాలి, ఇంకొంచెం భరోసా ఇవ్వాలి ముఖ్యమంత్రి స్థాయిలో. నారాయణ గారు చెప్తున్నారు సిఆర్డీఏ ఇప్పుడు బాధ్యత అంతా సిఆర్డీఏ మీదే పెట్టారు చంద్రబాబు నాయుడు. ఆ ల్యాండ్ పూలింగ్, ఆ ఎగ్జిక్యూషను, త్వరగా పనులు చేయించడం, బిల్డింగ్లు, ఇప్పుడు మంత్రిదశ అంతా గవర్నమెంట్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చరు, బిల్డింగ్సు, కోర్టులు, న్యాయమూర్తులు, న్యాయస్థానాలు, ఎమ్మెల్యేలు, వాళ్ళ హౌసింగ్, ఇదంతా. ఇప్పుడు సెకండ్ ఫేజ్ ఏంటంటే ఇది మరింత ఇంపార్టెంట్. ఇప్పుడు రైల్వే స్టేషన్స్, అంతర్జాతీయ స్థాయిలో ఎయిర్పోర్ట్స్, స్పోర్ట్స్ సిటీసు, హబ్బు, ఇవన్నీ రెండో దశలో. అందుకే విస్తరణ కోసం అని అడుగుతున్నారు. సరే ఎన్ని వేల ఎకరాలు కావాలి ఏంటి, అది 1000 ఎకరాల్లో ఉన్న చేయొచ్చు, 70,000 ఎకరాల్లో ఉన్న చేయొచ్చు. సరే ముఖ్యమంత్రి విజన్ అయితే 60,000, 65,000 ఎకరాలకు ఉంది, దాన్ని రీచ్ అవ్వడానికి మళ్ళీ డబ్బు కావాలి, అదే ఇప్పుడు కేంద్రాన్ని కూడా అడుగుతున్నారు. ఈలోపు విషం కక్కే ఏర్పాట్లు కూడా వీళ్ళు చేసుకుంటున్నారు, కొత్త వాళ్ళకి రావద్దని, లేకపోతే అప్పులు ఇవ్వద్దని, పెట్టుబడులు పెట్టొద్దని. ఈ కార్యక్రమాలు వైసీపీ చేస్తోంది కాబట్టి రైతులకు ఉండే అనుమానాలు. సో ఈ గ్యారంటీ అడగడంలో తప్పేం. స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతుల త్యాగాలను ప్రభుత్వం ఎప్పుడూ గుర్తుంచుకుంటుంది, ఇది ముఖ్యమంత్రి చెప్పారు. నిన్న ఈ గ్రామ సభలో మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కూడా చెప్పారు. అలాగే రైతులు కూడా వాళ్ళు ముందుకొచ్చి ఇస్తున్నారు, కానీ వాళ్ళ కన్సర్న్స్ని ప్రభుత్వం 100% అడ్రస్ చేస్తుందా లేదా? స్టూడియోలో నాతో పాటు అంకమరావు గారు, రాజకీయ విశ్లేషకులు జాయిన్ అవుతున్నారు. అలాగే లైవ్లో శిరీష్ గారు, ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టరు, అలాగే పువ్వాడ సుధాకర్ గారు, అమరావతి జేఏసీ నాయకులు. నమస్కారం శిరీష్ గారు, సుధాకర్ గారు, అంకమరావు గారు. శిరీష్ గారు, ఒకటి ముందు కంగ్రాచులేషన్స్, 2వ విడత మొదలుపెట్టారు పోలింగు. ఎందుకంటే 44 + 22 సుమారుగా 66,000 ఎకరాలతో బ్రహ్మాండమైన రాజధాని, అంటే నా భూతో నా భవిష్యత్ అంటాం కదా, అలాంటి ఒక రాజధాని ఏర్పాటు అవుతుంది. సరే అది 2 ఏళ్ల, 3 ఏళ్ల, 5 ఏళ్ల, 10 ఏళ్ల, ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్, ఇట్స్ సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్ట్. కానీ ఇక్కడ రైతుల కన్సర్న్స్ శిరీష్ గారు, వాళ్ళు నేను అడిగిన దాంట్లో మాకు గ్యారంటీ ఏంటి సార్ అంటే, మీరు మొదటి దశలో ఇలా జరిగింది, తర్వాత ప్రభుత్వం మారింది, ఇదిగో ఏం జరిగిందో చూసాము, ఇప్పుడు మరి మాకున్న అనుమానాలు మాకున్నాయి సార్ అన్నారు. ఏమనిపించింది? వాళ్ళ అనుమానాలకి కరెక్ట్గానే అడ్రస్ చేస్తుందా ప్రభుత్వం? దాని మీద కొంత వ్యతిరేకత, అవన్నీ తర్వాత మాట్లాడదాం. టు బి స్టార్ట్ విత్, ముందుగా మీకు, అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి, సుధాకర్ అన్నయ్య గారికి, అలాగే అంకంరావు గారికి, అలాగే ఏబిఎన్ వీక్షకులకి నా నమస్కారాలండి. నిజానికి ఇది ఒక సంతోషకరమైనటువంటి పరిణామం. ఎందుకు అంటే రాజధాని అనేది విశాల ప్రయోజనాల దృష్టి, అంటే ముందు తరాలని భవిష్యత్తులో పెట్టుకొని రాజధాని విస్తరించాల్సినటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా అది ఒక మహానగరంగా రూపుదిద్దుకోవాలంటే ఖచ్చితంగా ఎక్స్పెండ్ జరగాల్సిన అవసరం ఉంది. దానికి రైతులు కూడా ముందుకొచ్చి వాళ్ళ భూములను ఇవ్వడానికి ముందుకు రావడం అనేది ఆహ్వానించదగ్గ పరిణామం, అందులో సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకు అంటే గత 5 సంవత్సరాల్లో చూసినటువంటి బాధలు, కష్టాలు, అమరావతి రైతుల బాధలు, కష్టాలు, కన్నీళ్లు అన్నింటిలో పాలు పంచుకొని మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ సీఎం గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో వాళ్ళు ముందుకు వచ్చి ఇవ్వడం అనేది నిజంగా సంతోషించదగిన పరిణామం. అది ఒక నాయకుడి మీద ఉన్నటువంటి నమ్మకానికి మరోసారి నిదర్శనం అండి ఇది. గతంలో 2014-19 అప్పుడు నమ్మారు, ఇప్పుడు మళ్ళీ నమ్మి ముందుకు వెళ్తున్నారు. కాకపోతే వాళ్ళు అడిగినటువంటివి కూడా చిన్న చిన్న విషయాలు, అవి కామన్.
ఎవరైనా సరే చట్టబద్ధత అనేది అడుగుతారు. దానికి అడగటానికి కారణం ముందు జరిగినటువంటి పరిణామాలు మీరు ఇందాక చెప్పినట్లు. దానికి ఖచ్చితంగా అది అడిగిన దాంట్లో అందులో ఇబ్బంది ఏం లేదు. దానికి సరైనటువంటి క్లారిఫికేషనే మినిస్టర్ గారి దగ్గర నుండి వచ్చింది. అలాగే పెమ్మసాని గారు కూడా గతంలో చెప్పడం జరిగింది. ఇకపోతే రుణమాఫీ అనేది గతంలో చేస్తున్నారు. మాకు ఏదైతే 29 గ్రామాల రైతులకి చేస్తున్నారో అదే విధానాన్ని ఇప్పుడు వాళ్ళు అడిగారు. దానికి కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఇకపోతే వాళ్ళు అడిగింది కౌలు పెంపు. గతంలో మాకు ఇచ్చినటువంటి అప్పుడు సిచ్యువేషన్ అంటే 10 సంవత్సరాల క్రితం కదా, ఇప్పుడు ఉన్న దాని ప్రకారం పెంచండి అనేది అడిగారు. అది కూడా కరెక్ట్ గానే అనిపించింది. పెంచుదామనే వాళ్ళకి సానుకూలంగానే స్పందించారు. కాకపోతే రైతులు ముందుకొచ్చినటువంటి విధానం ఎగ్నెస్ట్ గా ఇప్పుడు కూడా అమరావతి మీద విషం జమ్మాలి, అమరావతిని అభివృద్ధిని అడ్డుకోవాలనుకునే వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలని మొత్తాన్ని కూడా పటాపంచలు చేసి నిన్న కొత్తగా పూలింగ్ జరిగినటువంటి గ్రామాల్లో వాళ్ళ రైతుల దగ్గర నుండి వచ్చిన స్పందన మాత్రం నిజంగా అది చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి పూర్తి నమ్మకం. ఇంకొకటి, రాష్ట్రంలో రాజధాని అనేది ఒక మహా అద్భుతమైనటువంటి నగరంగా రూపుదిద్దుకుంటే చూడాలి అనేటువంటి ఆకాంక్ష. ఇంకొకటి, ఆ రాజధానిలో భూములు ఇచ్చిన దాంట్లో మేము కూడా భాగస్వాములు అవ్వాలి అనేటువంటి ఆకాంక్ష ఉంది శిరీష్ గారు. కానీ ఆకాంక్షతో పాటు ఎక్కడో కొంత అనుమానాలు కూడా ఉన్నట్టు అనిపిస్తోందిగా. మొదటి దశలో జరిగినంత ఈజీగా రెండో దశ పోలింగ్ జరుగుతోందా? అంటే ఖచ్చితంగా ఉంటాయండి. ఎందుకు ఉంటాయి? ఉండాల్సిన అవసరం కూడా ఉంది. అది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద నమ్మకం ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం గతంలో 14 to 19 వరకు సిబిఎన్ గారు చేసినటువంటి అభివృద్ధి కళ్ళతో చూశారు. కానీ అందరూ అపోహపడింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏం చేశారు, 5 సంవత్సరాల్లో ఏం చేశారు, ఏమి చేయట్లేదు, ఇంతకంటే నేను బ్రహ్మాండంగా కడతాను అంటే ఆ మాటలు నమ్మారు. అక్కడ అప్పట్లో జరిగినటువంటి తప్పిదం ఏంటంటే ప్రభుత్వము అభివృద్ధి చేస్తూ పోయింది కానీ చేసిన పని ఆ ప్రతిపక్షం వాళ్ళు చేసినటువంటి కుట్రల్ని ప్రజల ముందు పెట్టడంలో విఫలమైందని చెప్పి నేనైతే అంటాను. ఎందుకంటే మొత్తానికి మించి ఒక 2 years, ఒక సంవత్సరం 4 నెలల కాలంలో ఇప్పుడున్నటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో అప్పుడు కట్టినవి చంద్రబాబు నాయుడు గారు 18 నెలల కాలం వీళ్ళు కేసులు వేస్తే దాన్ని ఫేస్ చేయటమే సరిపోయింది. ఇప్పుడు కూడా గనక తీసుకుంటే స్టార్టింగ్ నుండి ఎందుకు అమరావతి పనులు డిలే అవుతున్నాయి అంటారు. కారణం న్యాయపరమైన చిక్కులు తొలగించుకోవటం. వీళ్ళు మళ్ళీ మధ్యలో ఇన్వెస్టర్స్ ని భయపెట్టే విధంగా వీళ్ళ మాటలు, వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు తిరుగుతున్నా కూడా ప్రజల్లో రైతుల్లో ఏదో ఒకటి కలిపి ఏదో ఒక అనుమానాలను కలిగించి వాళ్ళని రైతులు పొలాలు ఇవ్వకుండా చేయాలనేటువంటి కుట్రలు ఇవన్నీ కూడా జరుగుతుంటే ప్రతిదీ కూడా చాలా సున్నితమైనటువంటి విషయాలండి ఇవన్నీ కూడాను. వాటిని చాలా జాగ్రత్తగా ఎవరికి ఇబ్బంది లేకుండా వాళ్ళకై వాళ్ళు అవగాహన చేసుకొని నమ్మకం కలిగి వాళ్ళు ముందుకొచ్చారు ఈ రోజు. దాంట్లో ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో నారాయణ గారు కానివ్వండి, పెమ్మసాని గారు కానివ్వండి, శ్రావణ్ కుమార్ గారు కానివ్వండి, ఖచ్చితంగా స్వయానా సీఎం గారు కానివ్వండి, స్వయానా రైతులతో చర్చలు జరపడం, గ్రామాల్లో మీటింగ్లు పెట్టడం, వాటిల్లో సక్సెస్ అయ్యి వాళ్ళల్లో ఒక భరోసాని నింపగలిగారు. కాబట్టి ఈ రోజు మళ్ళీ వాళ్ళు పూలింగ్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. కానీ నేనేమైతే అంటానంటే వాళ్ళు అనుమానించారు కదా అని మీరు అనొచ్చు, అనుమానించాలి కూడాను. రైతుగా నేను కూడా అంటాను. ఎందుకు అంటే నెక్స్ట్ మళ్ళీ ఇంకొక తప్పిదం జరగకుండా ఉండాలి. ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఇంకొక 15 సంవత్సరాల పాటు కంటిన్యూ అవ్వాలంటే అది దానిపై గట్టిగా బాధ్యత తీసుకొని ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా మనం చేస్తున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఎదుటి వాళ్ళు వేస్తున్న నిందల్ని, వాళ్ళు వేస్తున్న కుట్రలను కూడా ప్రజలకు చూపించాల్సిన బాధ్యత. ఇంకా రైతులకు సంబంధించి కన్సర్న్స్ మాట్లాడదాం. అంకమరావు గారు, ఒకటి స్ట్రైట్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ అన్ని వేల ఎకరాలు ఇచ్చిన త్యాగం చేసిన రైతులు సంతృప్తిగానే ఉన్నారా? పాయింట్ నెంబర్ 1. ఈ ప్రభుత్వం వచ్చి 18 నెలలు అవుతుంది కదా, వాళ్ళందరికీ ఏదైతే ప్రామిస్లు ఉన్నాయో అప్పుడు 2014 to 19 చంద్రబాబు నాయుడు మొదటి ప్రభుత్వం, వాళ్ళు సంతృప్తిగానే ఉన్నారు. రెండోది, ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ స్వచ్ఛందంగా వచ్చి ముందుకు ఇస్తున్నారా, లేకపోతే ఎక్కువ వాళ్ళని కన్విన్స్ చేసి ఇదిగో ఇలా విస్తరణకి ఇంత ప్లాన్ ఉంది కాబట్టి, ఇంకా నాకు ఇంత భూమి కావాలి కాబట్టి మీరు కూడా ముందుకు వచ్చి ఇవ్వండి అని అడిగి కన్విన్స్ చేయాల్సి వస్తుందా? మన వాళ్ళు కొన్ని వాస్తవాలు ప్రజలకు తెలియజేద్దాం. ఋషి గారు, ముందుగా మీకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి, మిత్రులు పువ్వాడ సుధాకర్ గారికి, అట్లాగే మేడం శిరీష గారికి, వీక్షకులందరికీ కూడా శుభోదయం అండి. ఇక్కడ మీరు 2 మంచి ప్రశ్నలు అడిగారు. మొట్టమొదట ఇచ్చిన రైతులు సంతృప్తిగా ఉన్నారా, వాళ్ళ సమస్యలు పరిష్కారం అయినాయా? నిజంగా ఇది అడ్రస్ చేయాల్సినటువంటి ఆవశ్యకత అయితే నిస్సందేహంగా ఉంది.
ఇక్కడ చంద్రబాబు నాయుడు గారితో అంటే త్రిసభ్య కమిటీ ఇప్పుడు పెమ్మసాని చంద్రశేఖర్ గారు మంత్రి గారు, నారాయణ గారు, అలాగే శ్రావణ్ కుమార్ గారు, వీళ్ళ ముగ్గురుతోటి త్రిసభ్య కమిటీ వేసేంత వరకు అక్కడ ఏదో పెద్ద సమస్యలు ఉన్నాయని చెప్పని భూతద్దంలో చూపిస్తూ రైతులు అసంతృప్తిగా ఉన్నారు, వాళ్ళకి న్యాయం జరగట్లేదు, వాళ్ళని అన్యాయం చేస్తున్నారు, రాజధానిలో నిర్మాణాలు జరగట్లేదు, దీన్ని ఎప్పుడు పూర్తవుతాయి, ఇలాంటి రకరకాలుగా తీసుకొని వచ్చారు. ఇక్కడ ముఖ్యంగా మనం గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే రాజధాని నిర్మాణానికి సంబంధించి ఒక బ్లూ ప్రింట్ తయారు చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. దాన్ని అంతర్జాతీయ వేదికల్లో పెడితే ఇది ఒక హెరిటేజ్ నగరంగా గుర్తించారు. ఇది గమనించుకోవాలి. అంటే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నగరాల యొక్క దుస్థితిని దృష్టిలో పెట్టుకొని నీరు కాలుష్యం ఈ రెండు గనక అందుబాటులో ఉంటే, అంటే కాలుష్యం లేకుండా ఉంటే, నీరు అందుబాటులో ఉంటే నగరాలు ఎలా అభివృద్ధి చెందుతాయో నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న నగరాలను చూస్తే మనకు అర్థమవుతాయి ప్రపంచవ్యాప్తంగా. దాన్ని దృష్టిలో పెట్టుకొని కృష్ణా పరివాహక ప్రాంతం పక్కనే, కృష్ణానది పక్కనే దీన్ని ఏర్పాటు చేసుకుంటూ భవిష్యత్తులో ఇక్కడ కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దాలని చెప్పని చంద్రబాబు నాయుడు గారు వేసుకున్నటువంటి ప్రణాళికలో భాగంగా దాన్ని చూసి హెరిటేజ్ నగరంగా గుర్తించారు. ఇది ఫస్ట్ గా గుర్తించాలి. ఇక రెండోది మీరన్నట్టు అమరావతి రైతులు, ఆ మహిళమ్మ తల్లులు కావచ్చు, పోరాటం చేసినటువంటి సుధాకర్ గారు కావచ్చు, లేకపోతే శిరీష్ గారు కావచ్చు, పాల్గొన్న రైతులు కావచ్చు, దానికి సంబంధించిన జేఏసీ నాయకులు కావచ్చు, వాళ్ళు 5 సంవత్సరాలు అమరావతిని కాపాడుకోవడం కోసం వాళ్ళు చేసిన పోరాటం ప్రపంచ చరిత్రలో ఒక అద్వితీయం. అందులో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. ముందుగా వాళ్ళందరికీ ఆ రాజధానిని కాపాడుకోవడానికి వాళ్ళు నిర్వహించినందుకు మీ ద్వారా వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఆ మహిళా తల్లులందరూ కూడా 100 కోటి వందనాలు. ఇక్కడ వాళ్ళు చేసిన పోరాటంతో పాటు మనం గమనించుకుంటే చంద్రబాబు నాయుడు గారు సిఆర్డీఏ ప్రభుత్వం రైతులతోటి మమేకమై అగ్రిమెంట్ చేసిన విధానం వల్ల అంగుళం కూడా కదిలించలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఇది గమనించుకోవాలి. అంటే ఇంత పకడ్బందీగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించారు కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టారు. అందువల్ల ఈ రోజు అమరావతి మనం ఏదో ప్రయత్నం చేశాడు అక్కడ జగన్మోహన్ రెడ్డి చేయాల్సిందంతా చేశాడు. తీసుకొచ్చి అక్కడ భూములు ఇవ్వడాలు చేశాడు కదా. అంటే ఎలక్ట్రికల్ దానికి కేటాయించినటువంటి ఎలక్ట్రికల్ సిటీగా ఏర్పాటు చేసి దానికి 5 జోన్ కింద తీసుకొని వచ్చేసి అక్కడ రైతులకి 50,000 మందిని తీసుకొచ్చేసి రైతులు పొలాల్లో ఒక్క సెంటు కాడికి వాళ్ళు కేటాయించేసి వివిధ ప్రదేశాల్లో ఉండేవాళ్ళు, అక్కడ ఆ ప్రదేశంలో వాళ్ళు కాదు, వివిధ ప్రదేశాల్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చేసి అక్కడ ఇళ్ల స్థలాలు ఇచ్చేసి రాజధాని నిర్మాణం చేయకుండా చేయాలనే కార్యక్రమంలో భాగంగా అతను ఎత్తుకున్న అంశం చాలా ఇబ్బందులు చేశాడు. అక్కడేం పనులు మొదలు పెట్టలేదు. అటవీ ఎక్కడ చూసినా కూడా అడవిని తలపించే విధంగా చేసుకుంటూ వచ్చాడు. దాన్ని అడవిని తీసుకొని ఈ రోజు మళ్ళీ మామూలు స్థితి తీసుకురావడానికి 39 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది ఈ ప్రభుత్వం. వచ్చేసి ఈ రోజు చూసుకుంటా అంటే మొన్న నేను వెళ్ళొచ్చాను. కరెక్ట్గా 3 రోజుల క్రితం నేను వెళ్ళి రావడం కూడా జరిగింది అమరావతి. ఎక్కడికి వెళ్ళి వచ్చినప్పుడు మనకు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే అంతకుముందు కూడా వెళ్ళాను, ఇప్పుడు వెళ్ళినా కూడా ఒకసారి రౌండ్ వేస్తాను నేను ఋషి గారు. కారణం ఏంటంటే ఏం జరుగుతుంది అలాగే మిత్రులతో కూడా మాట్లాడుతూ ఉంటాం కొన్ని సందర్భాల్లో. మొన్న ఈ త్రిసభ్య కమిటీ వేసిన తర్వాత పెమ్మసాని చంద్రశేఖర్ గారు కావచ్చు, లేకపోతే నారాయణ గారు కావచ్చు, శ్రావణ్ కుమార్ కావచ్చు, ఇక్కడ అంశాన్ని కూడా గమనించుకోవాలి. ఆ ప్రాంతం ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, ఆ ప్రాంతం శాసనసభ్యులు శ్రావణ్ కుమార్ గారు, రైతుల యొక్క అన్ని విషయాలు తెలిసిన వ్యక్తులు వాళ్ళు. రేపు పొద్దున ఓట్లు అడగాల్సింది కూడా వాళ్లే. ఆ బాధ్యత వాళ్ళు పెట్టారు కాబట్టి, ఆ బాధ్యతను వాళ్ళు భుజాల మీద తీసుకున్నారు కాబట్టి చక్కగా ఈ రోజు రైతులకు వివరిస్తూ, సమస్యలు చాలా ఉంటాయి, లేవని నేను అన్నాను, సమస్యలు ఉంటాయి, కానీ అవి అడ్రస్ చేయదగ్గ సమస్యలు. దాంట్లో విపరీత అర్థాలు తీస్తూ విపరీతంగా కోరికలు కోరుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు రెచ్చగొట్టే వాళ్ళు కూడా ఉంటారు. అదే అంటే నిన్న మాట్లాడింది ఎవరన్నా రెచ్చగొట్టిందా? ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అభివృద్ధి ఎంతవరకు జరిగింది, రిటర్నబుల్ ప్లాట్ల సంగతి ఏంటి, తర్వాత మాకు గ్యారంటీ ఏమి ఇస్తారు అంటే శ్రవణ్ చెప్పాల్సి వచ్చింది. ఆయన 3 ఏళ్లలో ఒకవేళ రాకపోతే మీరు కోర్టుకి వెళ్ళొచ్చు అని, వాళ్ళు లేదంటే ఎకరానికి 5 లక్షలు ఇస్తారా అని అడగడం, ఇవన్నీ వచ్చాయి. సో అది అడగడానికి దారితీసిన పరిస్థితులు ఏంటని అంటే ఇప్పుడు 5 సంవత్సరాల్లో అమరావతిలో జరిగినటువంటి పనులు జరగకపోవడం ఒకటి, వీళ్ళకి రిటర్నబుల్ ప్లాట్లు ఏదైతే రిజిస్టర్ చేసి వాళ్ళకి అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తామని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చారు కాబట్టి దాన్ని నెరవేర్చలేదనే ఉద్దేశంతో ఏ రైతులకి ఎలా ఇవ్వాలి ఏంటనే దాని మీద చిన్న కొంచెం ఇబ్బందులు ఉన్నాయనే ఉద్దేశాన్ని
దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి న్యాయం జరగలేదు కదా, మాకు ఎలాంటి న్యాయం జరిగిద్ది అనే ఉద్దేశంతో వీళ్ళు అడుగుతున్నమాట వాస్తవమే. కానీ దీన్ని ప్రేరేపితంగా కొంతమంది ఇప్పుడు నిన్న మొదలు పెట్టారండి. ఎండ్రాయి గ్రామంలో 925 ఎకరాల భూమి, దానికి సంబంధించి నేను ఒక్కరోజే 400 ఎకరాలు వచ్చినాయి కదా. రెండోది వీళ్ళు చెప్తున్నట్టు అమరావతి ప్రాంతంలో 3 శిబిరాలు ఏర్పాటు చేశారు. ఎంత స్పందన వచ్చింది? లేదు. ఈ రోజు ఎంతమంది రైతులు వచ్చి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు? నిన్న సీడ్ యాక్సెస్ రోడ్డుకు సంబంధించి నాకు తెలిసి మందడి గ్రామంలో 130 ఇళ్ళు ఆ రోడ్డుకి వెళ్ళిపోతా ఉంటాయి, 4 గుళ్ళు వెళ్ళిపోతా ఉంటాయి. మరి వాళ్ళందరినీ సమర్థించాలి కదా. వాళ్ళందరూ సమర్థించాలంటే వాళ్ళకి ఏమి హామీ ఇవ్వాలి? వాళ్ళకి సంబంధించి ఇదిగో బాబు మీకు ఎంతకంటే మంచి స్థలాలు ఇస్తున్నారు. మామూలు విషయం కాదు. భూమి పోవడం అంటే ఏంటి, ఇల్లు పోవడం అంటే ఏంటి? ఇప్పుడు ఒకటండి, భూమి ఋషి గారు, నేను రైతు బిడ్డని. అంటే ఇప్పుడు నేను వ్యవసాయం చేయకపోతున్నా కూడా నేను వ్యవసాయం చేసిన వాడిని. భూమి మీద ఉన్న మమకారం నేను చెప్తాను. చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. నేను అంటే నా జీవితంలో జరిగిన సంఘటన, ఇప్పుడు కూడా నా కళ్ళ ముందు జరిగే సంఘటన. మా తండ్రి గారికి వ్యవసాయం తప్ప ఏమీ తెలియదు. అలాంటి వ్యక్తికి నేను చెప్పకుండా ఊరెమ్మట మాకు 1 ఎకరం పొలం ఉంటే నా అవసరాల నిమిత్తం నేను వేరే వాళ్ళకి అమ్మి మా నాన్నగారిని తీసుకెళ్లి రసీదు అక్కడికి వెళ్ళినా కూడా ఆయనకు తెలియదు. వెళ్ళిన తర్వాత ఏలుముద్ర వేస్తుంటే, ఏలుముద్ర వేయించేటప్పుడు, ఏలుముద్ర మరి సంతకం కూడా లేదు ఆయనకి, ఏలుముద్ర వేసేటప్పుడు బయటకు వచ్చి కళ్ళీళ్ళు పెట్టుకున్నా అండి. నా జీవితంలో నేను చేసినటువంటి చాలా దుర్మార్గమైన పని అది. ఒక రైతు బిడ్డగా రైతు కళ్ళ నీళ్లు, నా తండ్రి కళ్ళ నీళ్లు నేను చూశాను. నేను 1 ఎకరం భూమి అంటే ఆయన పెంచుకున్న మమకారం. ఎందుకంటే మామూలు సహజంగా ఏ రైతు అయినా సరే స్వచ్ఛమైన గాలి పీల్చుకున్నా లేకపోతే ఏదైనా చేయాలన్నా భూమి తల్లిని నమ్ముకుంటాడు. మనిషితో ఉన్నట్టే ఉంటుంది ఎమోషన్. అసలు మనుషుల కంటే ఎక్కువగా ఉంటుందండి. మనుషులకు విశ్వాసం ఉంటుందా లేదా అనేది వేరే విషయం. మన కళ్ళ ముందు చూస్తూనే ఉన్నాం. ఈ భూతల్లిని ఇప్పుడు మాగాణి ప్రాంతం అండి, మా గ్రామంలో మాగాణి ప్రాంతం ఏంటి, ఈ రోజు దుక్కి దున్ని మరి నారుమడేసి నీరు పెట్టుకొని నారు తీసుకొని నాటేసి దాంట్లో కలుపు తీసుకొని ఎరువు వేసుకొని పంట చేతికి వచ్చిన తర్వాత కోత కోసి కుప్ప నూర్పి ఇంటికి వచ్చిన దాకా రైతు దేవుని చూస్తూ ఉంటాడు, ప్రకృతి సహకరించాలని చెప్పని. ఈ రోజు పురుగులు కావచ్చు, లేకపోతే దానికి సంబంధించిన కలుపు కావచ్చు, దాంతో అంత మమేకం పెంచుకొని నష్టం వచ్చినా కూడా రైతు చేస్తున్నాడండి. దాంట్లో అనుబంధం తెంచుకోలేక బిడ్డలైనా దూరం చేసుకుంటాడేమో కానీ భూమిని దూరం చేసుకో రైతులు. అలాంటి భూమిని 33,000 ఎకరాల పైచీలకు రైతులు 29 గ్రామాలకు సంబంధించి 29,000 మంది పైన రైతులు ఇచ్చారు. అంటే వాళ్ళు ఏ విధంగా అంటే మన రాష్ట్రం కోసం 5,50,00,000 మందికి మేము రాజధాని ఇస్తున్నామని చెప్పి గర్వంగా చెప్పుకోవాలని, ఈ 5,50,00,000 మందికి ప్రతినిధులు మేమని చెప్పుకోవడానికి ఇచ్చిన త్యాగమూర్తులండి వాళ్ళు. ఇచ్చారు. కానీ ఆ గర్వం నిలబడేలాగా ప్రభుత్వం, సరే గత ప్రభుత్వం కిల్ చేసింది అనుకోండి ఇంటెన్షనల్ గా, కానీ ఈ ప్రభుత్వం వచ్చి 17-18 నెలలు అవుతున్నా కూడా ఇంకా కొంత ఆలస్యం అయిందనే ఒక అంశం ఉంది కదా. ప్లాట్స్ విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ 18 నెలల 26 రోజులు ఈ రోజుకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రోజులు లెక్కేసుకుంటే 584 రోజులు ఈ రోజుకు చూసుకుంటా ఉంటే, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందుగా దాన్ని అడవిని మొత్తం తీసేసి పనులు మొదలు పెట్టడానికి మొట్టమొదటి ఏదైతే రాజధానికి సంబంధించి మనకు కావాల్సిన 3 హైకోర్టు, తర్వాత సచివాలయం, శాసనసభ, ఈ వేసినటువంటి గతంలో వేసినటువంటి పునాదులకు సంబంధించి నీళ్లు బయట తోడటానికి ఎన్ని రోజులు పట్టిందో మనందరం చూసాం. బయటకు తోడిన తర్వాత ఈ రోజు ఆ పునాదులు దాని మీద ఇంకొక 50 అంతస్తులు ఏర్పాటు చేసుకున్నా కూడా ఇంత కూడా ఇబ్బంది పెట్టకుండా అన్ని సంవత్సరాలు నీళ్లు నిలబెట్టినా కూడా ఫౌండేషన్ అంతా రాఫ్ట్ ఫౌండేషన్ అంత స్ట్రాంగ్ గా ఉంది అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏ దృష్టితోటి ఎంత పకడ్బందీగా వేశారో మనకు అర్థమవుతా ఉంది కదా. ఇవన్నీ కూడా మొన్న మధ్యలో వెళ్ళాం, అకాలమైన వర్షాలు, విపరీతంగా వచ్చిన వర్షాలు, ఒకేపు నీళ్లు తీసేయాలి, చేసుకోవాలి. పనులు ఎట్లా సాధ్యమవుతాయి? ఈ రోజు 50,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పనులు అక్కడ మొదలవుతా ఉంటే, పనులు వేగంగా జరుగుతూ ఉంటే, ఇక్కడ మిగిలిన జనానికి రైతులు కూడా అర్థం కావడం ఒకే ఒక విషయం చెప్తాను సార్ నేను. అది రాజధానిని చాలా మంది ఏమంటున్నారంటే అమరావతిలో మొదలు పెట్టారు కదా, ఎందుకు చట్టబద్ధత తీసుకురాలేదని చెప్పి చాలా మంది ప్రశ్నిస్తారు. దాని గురించి మాట్లాడదాం, చట్టబద్ధత గురించి. సరే, ఈ రైతులకు సంబంధించి వీళ్ళు ఎందుకు ఈ రోజు అభద్రతా భావంతో ఉన్నారు అంటే, వాళ్ళు చేసిన ఆటంకాలు మళ్ళీ ప్రభుత్వం అంటే ఇప్పుడు అవతల వాళ్ళు చేసే ప్రయత్నాల్లో భాగంగా మళ్ళీ ప్రభుత్వం రాకపోతే మా పరిస్థితి ఏంటి, ఇదే ఇబ్బందులు ఎదురైతే మేము ఎలా ఎదుర్కోవాలి, మా భూములు మీకు ఇచ్చిన తర్వాత ఈ రోజు అమరావతి ప్రాంతంలో పనులు లేవు కదా, వాళ్ళకి లేవు. అదే కదా, పనులు లేవు కదా, ఆ భూమి ఎక్కడుందో తెలియదు, అక్కడ భూమి తెలుసా తెలియదు అంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏం చేయలేని పరిస్థితి, ఏం చేయలేని పరిస్థితి. అందుకే రోడ్లు అడుగుతున్నారు. కాదండి, ఇక్కడ ఇంకోటి ఏంటంటే రోడ్లతో పాటు రోడ్లు కంప్లీట్ గా అయిపోతే నీ ప్లాట్ ఏంటి, దానికి వచ్చినటువంటి ఇబ్బందులు ఏంటి మనకు అర్థమవుతాయి. అవి ఏమి పూర్తి కాకుండా చేయనీయకుండా రైతుల ముసుగులో రైతులను కొంతమంది రెచ్చగొట్టే విధంగా సహజంగా ఎలా ఉంటుంది నాబోటాడికి, నిజమే కదా,
మరి మాకు రావాల్సిన దాంట్లో అంతే కదా, నలుగురు మాట చెప్తే రోడ్ షో వస్తుంది. సుధాకర్ గారు, లార్జర్ దాన్ ది లైఫ్ అంటాం, అంటే ఇలాంటి ఒకటి నిజంగా ఉంటుందా అనే ఒక అద్భుతంగా అమరావతి నగరం రూపుదిద్దుకోపోతుందని అర్థమైపోతుంది. అది చంద్రబాబు నాయుడు గారి విజన్. డే వన్నే ఆయన అక్కడ రాజధాని లేని రాష్ట్రంలో ఆ బస్సుల దగ్గర కుర్చీలు వేసుకుని కూర్చున్నప్పటి నుంచి ఇక్కడ ప్రయాణం ఇన్నేళ్లు అయిన తర్వాత, సుమారు 7 ఏళ్ల తర్వాత మీరు నాకు తెలిసి ప్రతి సందర్భంలోనూ అక్కడ ఉన్నారు కాబట్టి ఇవాళ యాక్చువల్ సిచ్యుయేషన్ ఏంటి? రైతుల కన్సర్న్స్ ఇంకా కొంతమందికి ఆ అభ్యంతరాలు లేకపోతే భయం ఉండడానికి కారణం ఏంటి? రిషి గారు, ముందుగా మీకు అదేవిధంగా ఏబిఎన్ యాజమాన్యానికి, ప్రేక్షకులకి, ప్యానెల్ లో ఉన్నటువంటి సోదరులకి, అదేవిధంగా శిరీషకి, అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి తరఫున నమస్కారం. ఈ రోజు ఏదైతే చాలా మంది అనుకోవచ్చు పార్టీకి కానీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుందని, కానీ వాస్తవాలని మీ ద్వారా ప్రజలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. ఎందుకంటే గతంలో రైతులకి భూమి ఇచ్చి ఇప్పటికి 10 సంవత్సరాలు అయినటువంటి విషయం ప్రతి ఒక్క రైతు అనుకుంటా ఉంటాడు. కానీ వాస్తవం జరిగిందేటువంటిది అంటే 2015లో ల్యాండ్ పూలింగ్ తీసుకోవడం జరిగింది. 2014 డిసెంబర్ 8న తర్వాత నుంచి 2015 జనవరి 1వ తారీఖున పూలింగ్ ఇవ్వడం అయింది. 58 రోజుల్లో పూలింగ్ పూర్తయింది. దీనికి మాస్టర్ ప్లాన్ అన్ని రూపొందించడం జరిగింది. అనేక నమూనాలని ఏ విధంగా నిర్మించాలి అనేటువంటి చేయడానికి అంతా కూడా 1 సంవత్సర కాలం పట్టింది. ఆ తదుపరి పనులు ప్రారంభించే సమయానికి నిధులు సమకూర్చుకునే విధానంలో నిధులు సమకూర్చుకోవడానికి అప్పుడులోనే వరల్డ్ బ్యాంక్ ని ఆశ్రయిస్తే ఆ వరల్డ్ బ్యాంక్ కి ఈ వైసీపీ మద్దతుదారులు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రోత్సాహంతో కొంతమంది డైరెక్ట్ గా వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులతో సంప్రదించి ఇక్కడ అన్యాయం జరిగిపోతుందని ఆ విధంగా నిధులు రానివ్వకుండా చేసినటువంటి సమయం. దీంతో పాటుగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసులు వేసి ఈ యొక్క వరద ముప్పు ప్రాంతం అని అనేక రకాల అపోహలతో కేసులు వేసి ఈ యొక్క వాటికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మొట్టమొదటిగా బ్లాంకెట్ స్టేని ఇవ్వడం జరిగింది. ఆ స్టే 2017 దాకా కొనసాగించబడింది. 2017 సెప్టెంబర్ తర్వాత వాస్తవాలను విచారించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పూర్తిగా పర్మిషన్ ఇచ్చింది. ఏ స్టే అయితే అది స్టేని వెకేట్ చేయడం జరిగింది. 2018లో పనులు ప్రారంభించబడ్డాయి. సంవత్సరం కాలం పాటు సుమారుగా 10,000 కోట్ల రూపాయల వ్యయంతో అనేక రకాల నిర్మాణాలను కొనసాగించిన విధానం మనకు తెలుస్తూనే ఉంది. ఆ తర్వాత దురదృష్టం పొందికి 2019లో అధికారం కోల్పోవడం జరిగింది. 2019లో ఎవరైతే రాజధానికి మేము సహకరిస్తామని చెప్పి ఎన్నికల్లో గెలిచిన తర్వాత మడమ తిప్పినటువంటి మాటలతో ప్రజల్ని ఏ విధంగా చంద్రబాబు గారి మీద ఉన్నటువంటి అసూయ ద్వేషాలని ఇక్కడ ఉన్నటువంటి రైతుల మీద కూడా ప్రయోగించి ఆ రైతుల యొక్క జీవితాలని, ఈ రాష్ట్ర భవిష్యత్తుని నాశనం చేసే విధంగా 2019 నుంచి 2024 దాకా 5 సంవత్సరాల పాటు ఏ విధంగా జరిగిందో ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి విషయం. 1631 రోజుల ఉద్యమ కాలంతో అనేక రకాల బాధలతో మీ అందరి సహకారంతో తిరిగి అమరావతి రాజధానిని నిర్మించేటువంటి ప్రభుత్వం, ఏ విధంగా అయితే గడిచినటువంటి నష్టాన్ని భర్తీ చేసేటువంటి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ రాష్ట్ర భవిష్యత్ దృష్ట్యా మళ్ళీ అడుగులు పడతా ఉన్నాయి. ఈ 5 సంవత్సరాల కాలంలో చేసినటువంటి అనేక దుర్మార్గపు చర్యల వలన అమరావతి రాజధాని వినాశనకరమైనటువంటి పద్ధతులు అవలంబించడం ద్వారా జరిగినటువంటి నష్టాన్ని పూర్తి చేయడానికి 1 సంవత్సరం కాలం పాటు సమయం పట్టింది. అది కాంట్రాక్టర్లతో చర్చలు జరపడం కానీ, లేకపోతే పాత కాంట్రాక్టర్లను రద్దు చేయడం కానీ, కొత్త కాంట్రాక్టర్లను మళ్ళీ అలాట్ చేయడం కానీ, అదే విధంగా దీనికి అవసరమైనటువంటి నిధులను సమకూర్చుకోవడానికి ఒప్పందాలు చేసుకోవడం కానీ, ఇవన్నీ జరిగిన తర్వాత మళ్ళీ కార్యక్రమాలు ప్రారంభించేటువంటి లోపల వాతావరణం అనుకూలంగా లేకపోవడం, ఇప్పుడు దేవుని దయ వల్ల మళ్ళీ వాతావరణం అనుకూలించి అన్ని రకాలుగా మంచి జరగటం వల్ల పనులు వడివడిగా జరుగుతున్నటువంటి విషయాన్ని మీరు కూడా మీ యొక్క ఓపెనింగ్ రిమార్క్స్ లో ఈ సందర్భంలో రైతులకు చిన్నటువంటి ప్రాక్టికల్ ఇబ్బందులు అంటే వ్యక్తిగత అవసరాలు, ఇక్కడ ల్యాండ్ పూలింగ్ లో రైతు ఏ విధంగా నష్టపోడు అనేటువంటి విషయాన్ని మీ దృష్టికి మరొకసారి తీసుకొస్తా ఉన్నాను. ఎందుకంటే రైతులు ఎక్కడా కూడా భూసేకరణ సమయంలో అయితే దాని మీద క్రయ విక్రయాలు నిలుపుదల చేయడం అనేది భూసేకరణ చట్టంలో ఉన్నటువంటి అంశం. కానీ ఈ భూ సమీకరణలో క్రయ విక్రయాలు అంటే క్రయ విక్రయాల మీద ఎక్కడా నిషేధం లేదు, ఒక్క రోజు కూడా నిషేధం ఉండదు. కాబట్టి మన అవసరాలకు ఏదైతే ఉందో, గతంలో ఏ విధంగా అయితే భూములు అమ్ముకుని మన అవసరాలు తీర్చుకోవాలో
అదే విధంగా ఇప్పుడు కూడా చేసుకోవచ్చు. రెండవ అంశము, ఏదైతే జీవనాధారం కోల్పోతామో అంటే భూములు ఇవ్వడం కాబట్టి ఆ భూముల మీద వచ్చే ఆదాయం లేదు కాబట్టి ఆ ఆదాయం లేకపోతే మేము ఎలా బ్రతకాలి అనే దానికే ప్రధానమైనటువంటి అంశం వార్షిక కౌలు చెల్లింపు విధానం. వార్షిక కౌలు చెల్లింపు విధానం కూడా ఒక 10 సంవత్సరాల పాటు కొనసాగించారు. మధ్యలో 10 సంవత్సరాల పాటు ఇవ్వాలని గతంలోనే నిర్ణయించారు. ఈ దురదృష్ట కాలం వల్ల ఒక 5 సంవత్సరాలు వృధా అయింది కాబట్టి ఇంకొక 5 సంవత్సరాల కాలం కూడా చెల్లించాలి అనేటువంటి హామీనిచ్చి అమలు చేస్తా ఉంది ఈ కూటమి ప్రభుత్వం. కాబట్టి రైతుకి అక్కడ కూడా ఎటువంటి, ఎందుకంటే ఆదాయం వచ్చాడు, ఆ ఆదాయం ఇప్పుడు వస్తుంది. అదే విధంగా గతంలో భూమి అమ్ముకుంటే మన అవసరాలు తీరుతాయి అంటే అటువంటిది అమ్ముకోవడానికి ఉంది. ఇప్పుడు ఎటువంటి ఇప్పుడు ప్రభుత్వం సుధాకర్ గారు, ప్రభుత్వం వచ్చి 18 నెలల్లో ఇందాక వారు రోజులతో సహా చెప్పారు, ఇప్పటికీ రిటర్నబుల్ ప్లాట్స్ ఇంకా కాగితం మీదే ఉన్నాయి. ఇదిగో ఇది నా రిటర్నబుల్ ప్లాట్ అని ఒక రైతుకు ఒక ఆనందం, ఇదిగో నేను ఇచ్చిన దానికి నాకు ఇది వచ్చింది, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జరిగింది, ఈ లైట్లు ఉన్నాయి, ఈ డ్రైనేజీలు ఉన్నాయి. ప్లానింగ్ చాలా పెద్దదే, ఒక రోజులో 2 రోజుల్లో అయిపోతుందని చెప్పట్లా. అది జరగడానికి ఇంకా ఎన్నాళ్ళు పడుతుంది? తప్పకుండా ఇప్పటికే పనులు శరవేగంగా ప్రారంభమై 2026 డిసెంబర్ కు గాని 2027 మార్చి లోపులో, అంటే ఇంకా 1 సంవత్సర కాలంలో పూర్తిగా రోడ్డు 27 మార్చి కల్లా ఈ రోడ్డు ఫెసిలిటీస్ అన్ని కూడా మనం దాన్ని పూర్తిగా అంటే మొదటి దశ భూములు ఇచ్చిన రైతులకి రిటర్నబుల్ ప్లాట్స్ 2027 మార్చికి చూపించగలుగుతుందా ప్రభుత్వం? 100% అండి, 100%. అంతకంటే ముందే, ఎందుకంటే మనం టెండర్ల యొక్క నిబంధనలు పరిశీలించినట్టయితే ఎల్పిఎస్ లేఅవుట్లని అభివృద్ధి చేయడానికి ఇచ్చినటువంటి టెండర్ లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది ఆ అంశాలన్నింటినీ కూడా. ఇప్పటికే చాలా దాదాపు 80 రోడ్డులో, కొన్ని లేఅవుట్లో, అనంతవరం అటువంటి లేఅవుట్లో ఇప్పటికే మా భూముల దగ్గరికి మేము ఈ రోడ్ల మీద వెళ్ళగలిగేటువంటి పరిస్థితి ఉంది, కేవలం ఈ 3 నెలల కాలంలో జరిగినటువంటి పనుల వల్లనే. కాబట్టి ఇంకొక 15 నెలల కాలంలో పూర్తిగా మా రిటర్నబుల్ ప్లాట్లకి మేము కన్స్ట్రక్షన్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. అదే విధంగా ఇంకోటి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేసేది అంశం ఏంటంటే, మా రైతు సోదరులకు కూడా ఇప్పటికే తెలియజేశాము. ఇంకోటి, ఎవరైనా సరే తమ భూమిలో కన్స్ట్రక్షన్ చేసుకోవటానికి కనుక అప్లికేషన్ పెడితే వారికి అవసరమైనటువంటి నీటిని, ఎలక్ట్రిసిటీని అందించే బాధ్యత సిఆర్డిఏ సిద్ధంగా ఉంది. సిఆర్డిఏ వారు ఏదైతే వారి భవనాలు నిర్మించుకోవడానికి ఫెసిలిటీస్ కల్పిస్తున్నారో, రైతులు తమ సొంత భూముల్లో కూడా నిర్మాణాలు చేపట్టుకోవడానికి అటువంటి ఫెసిలిటీస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని స్పష్టంగా కమిషనర్ గారు, నారాయణ గారు, మా గౌరవ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ గారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. రెండవది, ఈ త్రిసభ్య చిన్న చిన్న అంశాలు అంటే దాదాపు 98% మందికి ఎటువంటి సమస్యలు లేవు. కేవలం 2% మంది సమస్యలకు ఉన్నటువంటి ఏంటంటే, ఒకటి గ్రామ కంటాల నిర్ధారణ. అంటే గ్రామ కంటాల్లో మాకు కొంత మినహాయింపు కావాలి అనేటువంటి ఒక 1092 అప్లికేషన్లు ఉన్నాయి. ఆ అప్లికేషన్ల మీద త్రిసభ్య కమిటీ పనిచేస్తా ఉంది. దానికి విధి విధానాలు నిర్ధారించి, పెద్ద దాంట్లో అవి తక్కువే, నెగ్లిజిబుల్ అనలేం కానీ చాలా చిన్నదే, బట్ దాన్ని కూడా అడ్రస్ చేయాలి. ఆఫ్ కోర్స్ దానికోసం ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మాట్లాడదాం. వాళ్ళు అమరావతి చట్టబద్ధత కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అక్కడ ప్రక్రియ జరుగుతోంది. నిన్న కేంద్ర హోంమంత్రిని మరోసారి కలిశారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు పెట్టాలి అని. అలాగే ప్రతిరోజు అమరావతిలో 100 కోట్ల పనులు జరుగుతాయి. సుమారు 300 కోట్ల నుంచి 350 కోట్ల రూపాయల పనులు, వేల మంది కార్మికులు ప్రతిరోజు పనిచేస్తూ ఉంటారు. అందుకనే చంద్రబాబు నాయుడు అంత కాన్ఫిడెంట్గా చెప్తారు, ఇదిగో ఈ పనిలోపు, ఈ టైంలోపు ఇంత పని అవుతుంది అని. సో అదే టైంలో రైతులు గత అనుభవాలు దృష్టిలో పెట్టుకుని, శిరీష గారు 3 ఏళ్లు కనుక మాకు అభివృద్ధి జరుగుతుందని మీరు చెప్తున్నారు సార్, ఒకవేళ జరగకపోతే మాకు ఎకరానికని ఇంతని ఇస్తారా అని అడగడం అనేది ఎలా, అంటే సహజంగానే ఉందా లేకపోతే ఎట్లా? వాస్తవానికి అది సహజంగా కామన్ గా అడిగినటువంటి విషయంగానే భావించాలండి. ఎందుకంటే గతంలో ఏదైనా సరే ప్రజలు నమ్మనివ్వండి, అతని అబద్ధాల ప్రచారం జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసానికి నమ్మకం పోయింది. కొంతమంది బయటపడుతున్నారు, కొంతమంది పడట్లేదు. 100% ఆ పెయిన్ 5 సంవత్సరాల పాటు అమరావతి రైతులు అనుభవించినటువంటి పెయిన్ ఏదైతే ఉందో అది రిపీట్ కాకుండా ఉండాలి అనే ఉద్దేశంతో వాళ్ళు అలా అడగడం జరిగింది. అయితే ఇక్కడ ముఖ్యమైన పాత్ర ఏంటంటే,
ఒకటి అభివృద్ధి చేస్తున్నారండి. ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి వారు నిరంతరం కృషి చేస్తున్నారు. అమరావతి అనేది ఆయన మానస పుత్రిక. అందున ఆంధ్రప్రదేశ్ ని అగ్రభాగాన్ని నిలబెట్టడం అనేది ఆయన లక్ష్యం. ఇంకొకటి ఇక్కడ ఇంత చేస్తున్నారు, కానీ గతంలో కూడా చేశారు 14 to 19. కానీ చెప్పడంలో విఫలమయ్యారు కదా. దానివల్లే కదా జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి సీఎం గా రావడం జరిగింది. ఎంతటి విధ్వంసాన్ని సృష్టించాడు అది కళ్ళారా చూస్తున్నారు కదా. సో అలాంటి తప్పిదం జరగకుండా ఉండాలంటే ప్రజల వైపు, ప్రజలు ఇక్కడున్న ప్రజల వరకు ఓకే, మిగతా రాష్ట్ర ప్రజల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి వారు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు, అమరావతిలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనుల గురించి కానివ్వండి, అమరావతి ఎదగడం వల్ల ఆర్థికంగా రాష్ట్రానికి వచ్చేటువంటి ఆర్థిక తోడ్పాటు కానివ్వండి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ పెద్దలపై కూడా ఉందండి. అప్పుడు మాత్రమే ఈ అనుమానాలు అనేవి నివృత్తి అవుతాయి. అదర్వైజ్ ఇప్పుడు ఎలాగైతే అడిగారో రేపు ఎవరైనా వస్తే మా పరిస్థితి ఏంటి, ఒకవేళ ఇన్ టైంలో జరగకపోతే నష్టపరిహారం ఇవ్వండి, ఇలాంటి ప్రశ్నలే ఉత్పన్నం అవుతా ఉంటాయి. భరోసా కల్పిస్తున్నారు ఉన్నటువంటి స్థానిక మంత్రులు, పెంసాని గారు కానివ్వండి, నారాయణ గారు కానివ్వండి, శ్రావణ్ కుమార్ గారు కానివ్వండి, అక్కడ భాష్యం ప్రవీణ్ అన్న గారు కానివ్వండి, అందరూ నమ్మకాన్ని భరోసాన్ని కల్పిస్తున్నారు. అదే విధంగా పనులు కూడా జరుగుతున్నాయి, అందులో ఏ మాత్రం సందేహం లేదు. కానీ నెక్స్ట్ ఇన్ కేస్ జరిగితే అనేది వీళ్ళలో ఉత్పన్నం అవుతుంది అంటే ప్రజల్లోకి ఇంకా బలంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత మాపై ఉందని చెప్పి నేనైతే భావిస్తున్నానండి. ఇప్పుడు రెండవ దశ, ఇప్పుడు పూలింగ్ భూములు ఇచ్చే వాళ్ళకి ఈ రేపు ఎన్నికలకు వెళ్లేనాటికి ఈ రిటర్నబుల్ ప్లాట్స్ ఇచ్చే అవకాశం ఉంటుందా? అంటే ప్రస్తుతం పూలింగ్ జరుగుతుందండి. ఏదైనా సరే ఒకళ్ళ చేతిలో అంటే ప్రజల్ని రైతుల్ని ఒప్పించే క్రమంలో విషపు బీజాలు బోల్డ్ అని వేస్తూ ఉంటారండి. చేస్తూనే ఉంటారు. పత్రికల్లో ఆ హెడ్లైన్స్ స్టోరీలు చూసినా అవే ఉన్నాయి. నివృత్తి చేసుకుంటూ అదే విధంగా డెవలప్మెంట్ కూడా చేసుకుంటూ వాళ్ళకి ఫ్లాట్స్ ఇచ్చేటువంటి అవకాశం ఇప్పుడే జరుగుతుందా అని అంటే, ఈ అభివృద్ధి అనేది ఒక మాస్టర్ ప్లాన్ ప్రకారం జరుగుతుంది కాబట్టి ఎక్స్పెండ్ చేసే దానిలో భాగంగా వాళ్ళకి రావాల్సిన ఫ్లాట్స్ ని డిసైడ్ చేయాల్సిన అవసరం కూడా ఉందండి. వెంటనే జరుగుతుందా అంటే గతంలో మనం అనుకున్నామండి 14 to 19 లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు టార్గెట్ పెట్టి పనిచేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి వచ్చి చేసినటువంటి విధ్వంసం, మధ్యలో కేసులు వేసి ఆపినటువంటి ఇప్పుడు రాజధాని పనులు పూర్తయిపోయి ఉంటే జగన్మోహన్ రెడ్డి కూడా ధైర్యం చేసేవాడు కాదు. నాకు తెలుసు ఆయన రాజధాని టచ్ చేయాలని ధైర్యం చేసి ఉండేవాడు కాదు. చేయలేకపోయాడు కదండి, ఏం చేయలేకపోయాడు. అక్కడ ఆల్రెడీ పనులు జరిగి ఉన్నాయి. ఆయన కేవలం ఆయన అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి చేసినటువంటి నాటకమే 5 సంవత్సరాలు జరిగిందండి అమరావతి మీద. అందున చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని చెడగొట్టడానికి చేసినటువంటి ప్రయత్నమేనండి. ఆయన అసమర్థత, ఆయన కట్టలేడు. ఆయన ఏమన్నారండి అమరావతి గురించి అడిగితే, మా వల్ల కాదు, మేము చేయలేము, ఇంత ఖర్చు అవుతుంది. చెయ్యలేని వాళ్ళు ఎన్నైనా వంకలు వెతుకుతారండి. ఆయన చెయ్యలేక ఆయనకు అసలు చేత కాదు. ఈ విధంగా ఆలోచించి ఇంత పెద్ద నగరాన్ని కట్టడం అనేది ఆయన వల్ల అయ్యే పని కదా. ఆయన కూడా ముందుకు రారు. ఆయన అసలు ఆ స్థాయి కానే కాదు. కాబట్టి ఆయన అమరావతి మీద అడుగడుగున నిందలు వేసుకుంటూ ఆ నిందల్ని బలంగా ప్రజల్లోకి తీసుకుని నమ్మించాలనే ప్రయత్నం చేశారండి ఆయన. అంతేగాని ఖచ్చితంగా ఇప్పుడు ఇచ్చినటువంటి రైతులకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవు. ఖచ్చితంగా అనుకున్న సమయం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నిర్దేశించారో ఆ సమయానికి ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేర్చుతారని చెప్పి మేము భావిస్తున్నాం. 2 అంశాలు నాకు. ఒకటి, చట్టబద్ధత విషయంలో ఎందుకు అంత చర్చ జరుగుతోంది, ఎంత ఇంపార్టెంట్ అది ఇప్పుడు? రెండో, ముఖ్యంగా ఋషి గారు మీరు అడిగిన దానికి చట్టబద్ధత అనేది ఈరోజు కేంద్రం రేపు బడ్జెట్ సమావేశాల్లో పెట్టబోతుంది. అది లేనందువల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నమాట వాస్తవమే. రెండోది, 10 సంవత్సరాలు మన రాజధాని ఇక్కడ ఉన్నందువల్ల దాన్ని కోల్పోతున్నాం కాబట్టి ఇది శాశ్వత రాజధాని చెప్పుకోకుండా పనులు పూర్తి కాకుండా ఇక్కడున్న రేపు పొద్దున ఇబ్బంది పడతామన్న ఉద్దేశంతో ఆ రోజు దాన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. సరే, ఇప్పుడు 10 సంవత్సరాలు కూడా పూర్తి అయిపోయింది కాబట్టి ఇప్పుడు రేపు పొద్దున కేంద్రం చట్టబద్ధత ఏర్పాటు చేస్తుందండి. నిస్సందేహంగా దాంట్లో అనుమానం లేదు. రాజధాని ఉంటుంది. ఇప్పుడు మీరు అడిగిన దానికి చిన్న నాకు తెలిసిన సమాధానం చెప్తున్నాను నేను. ఇప్పుడు రాజధాని ప్రాంతంలో ఏ విధంగా అయితే రిటర్నబుల్ ప్లాట్లకి మార్కింగ్ చేస్తారో వాళ్లతో పాటు ఇలా జరిగింది చూడండి. కావాలంటే ఇప్పుడు ఇచ్చే వాళ్ళకి అంటే ఆల్రెడీ 90% మార్కింగ్ జరిగిపోయింది కాబట్టి వీళ్ళకి కూడా రేపు పొద్దున వీళ్ళు ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు జరిగితే చాలా అద్భుతాలు జరగబోతున్నాయి సార్. నిస్సందేహంగా ఒకటి మాత్రం చెబుతున్నాను నేను, రేపు పొద్దున దాదాపు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పౌరులు కావచ్చు, లేకపోతే దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, మనలాంటి వాళ్ళం కావచ్చు, అరే అమరావతిలో నాకు 200 గజాల స్థలం లేదే, నాకు అక్కడ ఇల్లు లేకపోయింది,
ఇంతటి గొప్ప నగరంలో నేను ఉండలేకపోతున్నాను, మనకు ఇది ఆర్థికంగా మనకు ఉండి కూడా అదే. మనం ఎందుకు ఉండలేకపోతున్నాం? ఆ ప్రాంతంలో మన ఉండాలి ప్రాంతం. అనిపించడం. ఇప్పుడు ఒక విషయం అండి, 29 గ్రామాల రైతులకే పరిమితం కాదు కదా ఇది. అంతేగా. వాళ్ళ పిల్లల్ని వేరే ప్రాంతాలకు ఇచ్చి ఉంటారు, వేరే ప్రాంతం పిల్లల్ని చేసుకుని ఉంటారు, స్నేహితులు ఉంటారు, బంధువులు ఉంటారు, దాయాదులు ఉంటారు. వీళ్ళందరూ వాళ్ళు బాధపడతా ఉంటే వాళ్ళు బాధపడ్డారే కదా. ఇందాక శిరీష్ అన్న మాటకి మీరన్న మాటకి ఒక సమాధానం ఏంటంటే, ఇదే అమరావతిని, ఇదే పోలవరాన్ని రోజుకి కొన్ని వందల బస్సుల్లో రాష్ట్రంలో ఉన్న మొత్తం వచ్చి చూసి వెళ్ళారండి. అవును. కానీ వాళ్ళు కనిపించలేదు ఆ రోజు. స్థానిక ఎమ్మెల్యేలు చేసినటువంటి పొరపాట్ల వల్ల, వాళ్ళు చేసినటువంటి ఇబ్బందుల వల్ల, వాళ్ళు ఆ ప్రాంతంలో వ్యక్తులను చేసినటువంటి ఇబ్బందుల వల్ల ఈ ఎమ్మెల్యే మనకొద్దు, చంద్రబాబు నాయుడు గారు కావాలి. అందరూ ఓడిపోతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఎలా అవుతారు? అది దృష్టిలో పెట్టుకుని చిన్న లాజిక్ మిస్ అయ్యారు. కళ్ళ ముందు వాళ్ళకి కనపడింది అభివృద్ధి, విధ్వంసం ఈ రోజు కనపడింది. కాబట్టి ఒకటండి, చంద్రబాబు నాయుడు గారు ప్రజావేదికను కట్టారు, ఈయన వచ్చి కూల్చాడు. పోలవరాన్ని 72.5% పూర్తి చేశాడు ఆయన. ఈయన వచ్చేసి 9,000 కోట్ల రూపాయలు ఇప్పుడు అదనంగా భారం మోపి 5 సంవత్సరాలు దూరం చేశాడు కదా. ఋషి గారు నేను చెప్తున్నాను, 5 సంవత్సరాలు పోలవరం ఆలస్యమైనందువల్ల నాకు తెలిసిన వరకు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలు 1,00,000 కోట్ల రూపాయలు కోల్పోయారండి. ఎందుకో చెప్పనా? విద్యుత్ లేదు. బట్ ఎనీవే నాకు పాయింట్ కనిపించింది. సో రైతులకు రిటర్నబుల్ ప్లాట్స్ అయితే అది ఈయనతో పాటు 2027 మార్చ్ అంటే సుధాకర్ గారు ఫైనల్ గా 2027 మార్చ్ అంటే కొంత ఆలస్యం కాదు అంటే వాళ్ళకి వీళ్ళకి కలిసి పేపర్ కట్టడం కాదు. ఇది నా ప్లాట్, నేను ఇచ్చిన భూమికి ఇక్కడ ఇదిగో నా ప్లాట్ ఉంది అని చూసుకోవడానికి దాదాపు ఇంకో 1.5 ఏడాది వెయిట్ చేయాలి మీరు చెప్తున్న దాని ప్రకారం. అంటే చూసుకోవడం అసలు ఎలాగా సార్, ఈ రోజు కూడా మనం మా ప్లాట్ లోకి రిటర్నబుల్ ప్లాట్ లోకి వెళ్ళవచ్చు. కానీ ఏదైతే అంతర్జాతీయ స్థాయిలో రహదారుల నిర్మాణం చేసినటువంటి, అదే విధంగా ప్రాపర్ అండ్ ఫినిష్డ్ ప్లాట్ రావడానికి ఆ సమయం అంటే ఇది మొత్తం కాలంలో 3 సంవత్సరాల కాలమే పనిచేసినటువంటి కాలం అండి. ఇందాక మీరు అడిగినట్టు నూతనంగా తీసుకునేటువంటి ప్లాట్లలో కూడా గతంలో ఉన్నటువంటి అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు పొరపాటునో గ్రహపాటునో కనుక వస్తే రైతులు ఏ విధంగా నష్టపోతారు, రైతుల యొక్క విధానం ఏ విధంగా తల్లడిల్లిపోతారు అనేటువంటి విషయాన్ని గమనించినటువంటి చంద్రబాబు నాయుడు గారు నూతనంగా ఇచ్చినటువంటి టెండర్ లో ప్రతి ఒక్క టెండర్ లో కూడా డెడ్ లైన్ పెట్టడం జరిగింది. ఆ డెడ్ లైన్ ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి రిటర్నబుల్ ప్లాట్లలో కూడా ప్లాట్లకు వెంటనే వారికి అవసరమైనటువంటి 2 వరుసల రోడ్డుని 1 సంవత్సర కాలంలోనే ఏర్పాటు చేసి ఇస్తామనేటువంటి స్పష్టమైనటువంటి హామీని కూడా ఇవ్వడం జరిగింది. అదే విధంగా వీటికి సంబంధించినటువంటి ఈ 3 సంవత్సరాల కాలంలోనే దాదాపు 2028 మార్చి నాటికే ఈ రోజు ప్రతి ఒక్క టెండర్ లో డెడ్ లైన్ పెట్టడం జరిగింది. ఒక 6 నెలలు గ్రేస్ పీరియడ్ తీసుకున్న 28 డిసెంబర్ కల్లా మొదటి దశ అమరావతి రాజధాని నిర్మాణం అమరావతి నిర్మాణం పూర్తయిపోతుంది. 100% 100% కూడా పూర్తవుతుంది మొదటి దశ. అదే విధంగా రెండవ దశలో మొదటి దశలో చేయాల్సినటువంటి చాలా పనులు రెండవ దశకు కూడా జరిగి ఉన్నాయి. మాస్టర్ ప్లాన్ ఆల్రెడీ డిజైన్ అయింది. అమరావతిని ఏ విధంగా నిర్మించాలి, ఏ ప్రాంతంలో ఏ కేటాయిస్తే బాగుంటుంది అనేటువంటి ప్రాథమిక మొత్తం సర్వేలన్నీ కూడా ఇప్పటికే జరిగిపోయి ఉన్నాయి. ఇక భూమి ఇవ్వటం, దానిని భూమి మార్పిడి చేయటం, ఆ మార్పిడి చేసింది రిటర్నబుల్ ప్లాట్లుగా ఇవ్వటం అనేటువంటి పద్ధతి చాలా వరకు రైతులకి క్లారిటీ ఇచ్చారు. సుధాకర్ గారు ఫైనల్ గా 30 సెకండ్స్ అండి మీరే చెప్తున్నారు. ఇప్పుడు ఏదైతే అమరావతి ప్రాంతంలో సుధాకర్ గారు అమరావతి ప్రాంతంలో మనకి నీటి ఇబ్బందుల గురించి కావచ్చు, లేకపోతే కరెంటు గురించి కావచ్చు, అండర్ గ్రౌండ్ లో మొత్తం ఎందుకు వేస్తున్నారు, మామూలుగా అన్ని వసతులతోటి గ్రౌండ్ ఎందుకు వేస్తున్నారు. అదే విధంగా రిటర్నబుల్ ఇప్పుడు ఏదైతే రెండో దశలో తీసుకునే దానికి కూడా పూర్తిగా చేసేసి ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు రేపొద్దు ఇందా సుధాకర్ గారు చెప్పినట్లు ఏదైనా నిర్మించాలనుకున్నారనుకోండి, వాళ్ళకి కావాల్సినటువంటి విద్యుత్ కావచ్చు, లేకపోతే నీరు కావచ్చు, లేకపోతే మౌలిక వసతులు కావచ్చు, రహదారులు కావచ్చు, శుభ్రంగా చేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఇక ఎలాంటి ఇబ్బందులు ఉండవు, ముంపు ఉండదు, నీటి ఇబ్బందులు ఉండవు, కరెంట్ ఇబ్బందులు ఉండదు, నెట్ ఇబ్బందులు ఉండవు. ఆఫ్టర్ దిస్ డిస్కషన్ ఏంటంటే ఈ 16,666 ఎకరాల పూలింగ్ అక్కడక్కడ 2-3 గ్రామాల్లో, గతంలో అంతా కలిపి 3-4 గ్రామాలే కదా, ఇప్పుడు కూడా ఉంటే 1-2 గ్రామాల్లో పెద్దగా ఇబ్బంది లేకుండానే ముందుకెళ్లే అవకాశం కనిపిస్తోంది. అవసరమైతే ముఖ్యమంత్రి మరోసారి పిలిచి మాట్లాడతారు. మనం పిలిచి మాట్లాడారు కదా రైతుల ఇబ్బందులు, మాట్లాడితే కూడా అడ్రస్ చేస్తే వాళ్ళకి మరింత భరోసా ఉంటుంది. అమరావతి చట్టబద్ధత సంబంధించి సభలో పెట్టేసిన తర్వాత ఎవరికి ఎటువంటి అనుమానాలు ఉండాల్సిన అవసరం కూడా ఉండదు. థ్యాంక్ యూ వెరీ మచ్ శిరీష్ గారు, సుధాకర్ గారు, అంకంరావు గారు. ఇది